హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? జంతికలు చేయాలంటే మిల్లుకెళ్ళి పిండి పట్టించాలి. అలాగే పప్పులు ఉంటేనే కదండి మనము జంతికలు ప్రిపేర్ చేస్తాం. ఎలాంటి పప్పులు లేకుండా, మిల్లుకి వెళ్ళే పని లేకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే జంతికలు ఈజీగా, చాలా క్రిస్పీగా తెల్లటి జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి. మీరు కప్ అన్నా తీసుకోవచ్చు, లేదా గ్లాస్ అన్నా తీసుకోవచ్చు అండి. కొలత ప్రకారం తీసుకోవాలి. నేను 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. జంతికలు కారం నేను మిరియాల పొడి వేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే కారం పొడి వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే మిరియాల పొడి వేసుకున్నాను. కారం తగినని మిరియాలు తీసుకొని దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాము కూడా వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వాము అరచేతిలో వేసుకుని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ అంతా కాస్త ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా బాగా వాటర్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. మనం ఇంట్లో ఉప్మా చేస్తాం కదండి, బొంబాయి రవ్వ, అది అరకప్పు తీసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అలాగే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి రవ్వని. చూడండి, ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి, నల్ల నువ్వులు వేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చండి. ఇందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. బియ్యం పిండి వేసేటప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి. మీరు ఇంట్లో ఆడిచ్చిన పిండి అన్న తీసుకోవచ్చు, లేకపోతే షాప్లో కొన్న బియ్యం పిండి అన్న తీసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు వేడి నూనె వేసుకోవాలండి. వేడి చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చినట్లయితే బటర్ కానీ లేకపోతే డాల్డా కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని స్టవ్ ఆపుకొని 1 నిమిషం పాటు వదిలేసేయాలి. 1 నిమిషం తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కాస్త చల్లార పెట్టుకోవాలండి. మరి ఎక్కువ చల్లగా వద్దు, కాస్త గోరువెచ్చగా ఉండేటప్పుడు చేతితో బాగా ఇలా కలుపుకోవాలి. పిండి అంతా కూడా పిండిని బాగా మెత్తగా కలుపుకున్నారంటే జంతికలు కూడా చాలా చక్కగా వస్తాయండి. చూడండి, ఇలా సాఫ్ట్ కలుపు ఉంచుకోవాలి. ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకొని ఇందులో నేను స్టార్ ఉండే ప్లేట్ తీసుకున్నానండి. మీకు ఏది నచ్చితే ఆ ప్లేట్ తీసుకోవచ్చు. దీనికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇందులో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము. పిండి పైన మూత పెట్టి ఉంచుకోవాలండి, లేకపోతే తడారిపోతుంది. కాబట్టి కంపల్సరీ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక జల్లి గరిటె తీసుకొని ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఇలా చక్కగా రౌండ్ షేప్లో జంతికలు చుట్టుకోవాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్లో ఇలా చేసుకోవచ్చండి. చూడండి, చక్కగా ఇలా రౌండ్ షేప్లో వస్తుంది. మనం పిండి చక్కగా కలుపుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా మంచిగా వస్తుందండి. రౌండ్ షేప్లో పిండి విరిగిపోకుండా. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చివర్లో చక్కగా అంటించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనంలో ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. చూడండి, ఇలా కాస్త పిండి వేయంగానే చక్కగా పొంగుతూ వస్తుంది. అలా వేడిగా ఉండాలండి. ఆయిల్ తక్కువ హీట్లో ఉందనుకోండి, వేయంగానే ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి. కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత ఇలా జంతికలు అనేది వేసుకోవాలి. చూడండి, జంతికలు కూడా ఎంత తెల్లగా ఉన్నాయో, చాలా తెల్లగా వస్తాయండి. కలర్ అనేది అసలు డార్క్గా ఉండవు. ఇంకోటి కూడా వేసి చూపిస్తా, చూడండి చక్కగా వస్తుంది. ఆయిల్ వేడిగా ఉండాలండి, లేకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటూ గుర్తుంచుకోండి. పిండి కూడా మీరు కలిపేటప్పుడు బాగా మెత్త కలుపుకున్నారనుకోండి, విడిపోకుండా వస్తాయండి. ఆయిల్ తక్కువ హీట్లో ఉంటే కూడా విడిపోతాయండి. కాబట్టి ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండేటట్టు చూసుకోండి. అలాగే మన ఛానల్లో పుట్నాల పప్పుతో చేసిన జంతికలు కూడా ఉన్నాయండి. వాటి లింక్ కూడా ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అలాగే అరిసెల లింక్ కూడా ఇస్తానండి. అరిసెలు కూడా చేసి ఉంచాను మన ఛానల్లో, దాని లింక్ కూడా ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా అరిసెలు చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి. చూడండి, ఇంట్లో ఉండే వాటితో 10 నిమిషాల్లో ఈజీగా తెల్లటి జంతికలు రెడీ అయిపోయాయి. మీకు నచ్చింది అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. చేసిన తర్వాత టేస్ట్ ఎలాగో వచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే దివాళీ కదా, ప్రతి ఒక్కరు కూడా ఇలా జంతికలు చేసుకొని తినాలి అనిపిస్తుంది కదా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.